తెలుగు రాష్ట్రాల్లో రాహుల్ టూర్కు బ్రేక్ పడింది. ఈ నెల చివర్లో ఫిక్స్ అయిన టూర్ సడన్ గా క్యాన్సిల్ అయింది. రాష్ట్రానికి రావాల్సిన రాహుల్ ఎందుకు షెడ్యూల్ మార్చుకున్నారు? రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులే కారణమా అంటే అవుననే అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. తెలంగాణలో పార్టీ బలోపేతం, గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పెట్టుకున్న హస్తం పార్టీ ఆ దిశగా అందరికంటే ముందుగానే సీన్లోకి వచ్చింది. ఇప్పటికే సమీక్షల పేరుతో జనాల్లోకి వెళుతోన్న హస్తం లీడర్స్ యువనేత పర్యటనతో అందరిలో జోష్ నింపాలనుకున్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో హైదరాబాద్, వరంగల్ జిల్లాలో పర్యటనకు ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో ఏపీలోని అనంతపురంలోనూ రాహుల్ పర్యటించాల్సి ఉంది. అయితే సడన్ గా టూర్ రద్దయినట్లు ప్రకటించాయి పార్టీ వర్గాలు. రాహుల్ గాంధీ గారి అనంతపురం పర్యటన బహుశా జూలై మొదటి వారంలో ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ నెలాఖరు కల్లా కూడా ఫైనల్ డేట్ కన్ఫర్మ్ చేస్తామని ఇవాళ ఉదయమే దిగ్విజయ్ సింగ్ గారు ఫోన్ చేసి చెప్పినారు. మొదట 29, 30 నెలలో అనుకున్నాము. అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అది బహుశా ఒక 1 వీక్ పోస్ట్పోన్ అవుతుంది. జూలై మొదటి వారంలో. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఓటుకు నోటు వ్యవహారం, సెక్షన్ 8, గవర్నర్ అధికారాలపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో యువనేత పర్యటన వద్దని కొందరు సీనియర్ నేతలు సూచించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో పర్యటన చేయడం కంటే పరిస్థితి కొంత సద్దుమణిగిన తర్వాత వస్తే బాగుంటుందని చెప్పినట్లు సమాచారం. రాహుల్ గాంధీ గారిది డేట్ ఇంకా ఫైనలైజ్ కాలేదు, కానీ ఉస్మానియా యూనివర్సిటీ కానీ, గ్రేటర్ హైదరాబాద్ కానీ ఇవన్నీ కార్యక్రమాలు కంపల్సరీ ఉంటాయి. ఆయన అప్పుడు అనుకున్నామో ఆ కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి. బట్ అక్కడ పంజాబ్ అక్కడక్కడ తిరుగుతున్నారు. మొన్న తెలంగాణలో రాహుల్ పర్యటనతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఊపు వచ్చింది. అదే జోష్ ను కంటిన్యూ చేసి గ్రేటర్ ఎన్నికల్ని ఎదుర్కోవాలన్నది హస్తం పార్టీ ప్లాన్. అందుకే రాహుల్ తోనే ప్రచారాన్ని ప్రారంభించాలని భావించారు. అయితే టూర్ క్యాన్సిల్ తో కాస్త డీలా పడ్డా జూలై మొదటి వారంలో పర్యటనకు రాహుల్ ఓకే చెప్పినట్లు తెలియటంతో హ్యాపీగా ఉన్నారు నేతలు.